బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామ పంచాయతీ చెరువుగట్టుపై జరుగుతున్న పేకాట శిబిరంపై రూరల్ పోలీసులు దాడులు. ఇటీవల ఏఎంసీలో పదవి పొందిన తెలుగుదేశం నేత తమ్ముడి ఆధ్వర్యంలో ఈ పేకాట శిబిరం జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం అందుతోంది. సుమారు 20 మంది వరకు అక్కడ పేకాట స్థావరం వద్ద ఉండగా దాడులు జరిగిన సమయంలో కొందరు పరారవుగా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అదుపులోకి తీసుకున్న వారిని రూరల్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారంతో రూరల్ మండల తెలుగుదేశం నేతలతో పాటుగా నియోజకవర్గం ముఖ్య పదవుల్లో ఉన్న తెలుగుదేశం నేతలు రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకున్న వైనం అక్కడికి చేరుకున్న కొందరు తెలుగుదేశం నేతలు అధికార పార్టీపై మీ దాడులు ఏంటి అంటూ బహిరంగ విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. ఒక దశలో పోలీసులపై తిరగబడేందుకు కూడా అక్కడ తెలుగుదేశం నేతలు ప్రయత్నించడం శోచనీయం. ఎంతమందిపై కేసు నమోదు చేశారు, ఎంత నగదు రికవరీ చేశారనే విషయం తేలాల్సి ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీటీవీ సాయంతో పోలీసులపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయిన వారిపై కేసులు కడతారా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. చేసిన తప్పుడు పని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా పోలీసు యంత్రాంగంపై అక్కడికి చేరుకున్న కొందరు తెలుగుదేశం నేతలు పరుష పదజాలం వాడటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.